హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ ఆఫ్ కుకింగ్. ఈరోజు టేస్టీ అండ్ యమ్మీ పాలకూర పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పిల్లలకి ఎలాగో హాఫ్ డే స్కూల్స్ ఇచ్చేసారు. ఈవినింగ్ టైం ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు కదా. ఎప్పుడు ఆనియన్ పకోడీ కాకుండా ఈసారి ఇలా పాలకూర పకోడీ చేసి పెట్టండి. చాలా హెల్తీ, డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు పాలకూరలో ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసేయండి. ఇక్కడ నేను 8 కట్టల పాలకూరని నీట్గా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని డ్రైన్ అవుట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. 8 కట్టల పాలకూరకి 100 గ్రాముల శనగపిండిని యాడ్ చేసుకోండి. 50 గ్రాముల బియ్యపిండి యాడ్ చేసుకోండి, లేకపోతే 2 సమానంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు శనగపిండి 50 గ్రాములు, బియ్యపిండి 50 గ్రాములు యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వచ్చేసి వామును యాడ్ చేసుకోండి. వాము మనకి డైజెషన్కి మంచిగా హెల్ప్ అవుతుంది. వాము యాడ్ చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఎటువంటి వాటర్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయకుండానే పాలకూరని గట్టిగా మిక్స్ చేస్తే ఈజీగా బైండ్ అయిపోతుంది. మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీ కింద యాడ్ చేసేసుకుని వెంటనే గరిటె పెట్టి మిక్స్ చేయకుండా 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఆ తర్వాత మిక్స్ చేసుకోండి. పాలకూర పకోడీ ఫ్రై అవ్వడానికి కనీసం 10 మినిట్స్ అయినా టైం పడుతుందండి. బాగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా పాలకూర పకోడీ ఫ్రై అయిపోతుంది. మీకు ఒకవేళ మెత్తని పకోడీ కావాలంటే 1/4 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకుని పకోడీ కింద వేసేసుకోండి. పకోడీ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్లోకి తీసేసుకుని మిగతా పిండిని కూడా చూపించిన విధంగా పకోడీని వేసేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈవినింగ్ టైం టీ పెట్టుకుని చక్కగా ఈ పకోడీ వేసుకున్నారంటే ఎన్ని తింటారో మీకే లెక్క ఉండదు. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.